పత్రికా మిత్రులందరికీ నమస్కారం అండి. పత్రికలు ఎక్కడో మూలన ఉన్నటువంటి అడుగున పడినటువంటి ఒక ఉత్తేజపరితంగా ప్రజల్ని ఉత్తేజపరిచే స్థాయికి ఈరోజు మీడియా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ వచ్చింది. దీనికి అందరూ ఎంతో సంతోషపడాలా. అన్న చెప్పినట్లుగా తులసి వనంలో గంజాయి మొక్క అన్నటువంటి చందనంగా దాదాపుగా 6వ నెలలో అనుకుంటాను. 6వ నెలలో మేము వచ్చేసి కపిల్ హోమ్స్ లోలూరు క్రాస్లో 18 ఎకరాల్లో వెంచర్ వేసినారండి. నేను ఒక్కనే కట్టుకున్నాను. ఒక్కనే కట్టుకుంటే ఎవరు వచ్చినారు ఏం కథ, నేనైతే ఇంటికాడ లేను. మా అబ్బాయి మా భార్య ఇద్దరు ఉన్నారు. లోపలికి పోయి ఇతను నేను మీడియా అని చెప్పలేదండి, విజిలెన్స్ కానిస్టేబుల్ నేను అని చెప్పినాను. నాకు మా వాళ్ళు ఫోన్ చేసినారు. ఫోన్ చేస్తే తాడు తీసుకొని కట్టేయండి అని చెప్పిన. ఫస్ట్ తాడు తీసుకొని కట్టేయండి. ఎందుకు? మీడియా అంటే మీడియానే చెప్పాలి. నేను విజిలెన్స్ కానిస్టేబుల్, నేను సీఎంని పిఎంని అని మాట్లాడకూడదు కదా. ప్రజాస్వామ్యంలో ఇది ఎవరికి లేదు కదా. ఇది ఏమండి ఆ విధంగా మాట్లాడేది కాక, భయభ్రాంతులను చేసింది కాక, ఆయన ఒక కోటరీ అనేది రెడీ చేసుకున్నాడు. ఒక 5-6 మంది పిల్లల్ని చుట్టూ, కాంపౌండ్ చుట్టూ. నాది వచ్చేసి గేటెడ్ కమ్యూనిటీ అండి. ఎక్కడే కానీ బయట పోయేదానికి అవకాశం లేదు. రాత్రి 9 గంటల వరకు పెట్టినారు. రాత్రి 9 గంటలప్పుడు విజిలెన్స్ ఆఫీసర్లు అధికారులు అందరూ వచ్చినారు. మా ఇంటి కాడికి వచ్చినారు. మొత్తం చెక్ చేసినారు. ఏమీ దొరకలేదు. అక్కడ ఉంటాయి సార్ అన్నాడు. ఇక్కడ కనీసం ఒక 10 కిలోమీటర్లు తిప్పినాడు రాత్రి 9 గంటలప్పుడు. వాళ్ళు ఏమన్నారు, అయ్యా నువ్వు చెప్పింది 200-300 ప్యాకెట్లు ఉన్నాయన్నావు, 3 ప్యాకెట్లు బియ్యం దొరకలేదు. ఇక్కడ ఈ విధంగా చేస్తే మాకు కూడా బాగుండదు, ఇది మంచి పద్ధతి కాదు. ఈ పిల్లవాడు ఒకటే పద్ధతి నేర్చుకున్నాడు. ఏమి అంటే ఏదన్నా దొరికింది ఏంటంటే ఆ బండిని నిలబెట్టడము, డబ్బులు ఇస్తే తీసుకొని జోలకేసుకోవడం, లేదు అన్నానంటే విజిలెన్స్ వాళ్ళగా పోలీసు వాళ్ళగా చెప్పడం. ఏదైతే డాల్ఫిన్ దగ్గర జరిగినటువంటి ఇష్యూలో ఆ రోజు వీర్రాఘవరెడ్డి గారు ఉన్నారు డిఎస్పి. ఆయన ఎంక్వైరీ చేసి అన్ని టోటల్ ఎంక్వైరీ చేసి బట్టలు ఉడిపికిచ్చి కొట్టించినాడు. ఇవి కూడా నువ్వు చెప్పుకోవాలి కదా మీడియాలో. ఇవన్నీ చెప్పుకోకోకుండా ఎవరి ముందో గుర్తు చల్లలేదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మిస్టర్ రమేష్, నీకు ఒక పత్రికా మంచి ఎటువంటి హోదా అంటే అన్నగారు చెప్పినట్లు ఏమీ లేకోకుండా ఒక పత్రికకి, ఒక విలేకరికి ఇచ్చే మర్యాద ఎంత ఉంటుంది అనంటే, ఒక పోలీస్ ఆఫీసర్ అయితేనేమి ఎవరైతేనేమి ఎక్కడన్నా పోని ఎంతో విలువిస్తారు. అంత విలువిచ్చినటువంటి ఈ గంజాయి మొక్కని మీరు కూడా ఒకసారి ఆలోచించి ప్రజలకు నిజాలు తెలియజేస్తారు, చేరవేస్తారు అని మేము మీ అందరి ముందు నమస్కారం చేసుకుంటాం. లేదు సార్, మేము డబ్బులు ఇవ్వము సార్. మేము డబ్బులు ఇవ్వము. ఏమన్నా అంటే మినిస్టర్ అంటారు సార్. నువ్వు మినిస్టర్ నట్టు పెట్టు. సార్ నాకు మినిస్టరు డిఎస్పి ఉన్నారు నా వెనకలు అంటారు. మినిస్టరు డిఎస్పి నా వెనకలు ఉంటే నేను పీ వ్యాపారం చేస్తానా? చెప్పండి సార్. రైట్. మిత్రులారా, మీ వైపున ఏమైనా? నా పేరు సుబ్రహ్మణ్యము. ఎక్కడ ఉంటావు? మా మీద అన్ని లేనిపోయినవన్నీ పెట్టి మొన్న మా ఆటో పట్టుకున్నాడు. రమేష్, జోడు రమేష్ అని మా ఆటో పట్టుకున్నాడు. మేమేదో మా పిల్లడు 10 ప్యాకెట్ల బియ్యం వేసుకొని పోతా అంటే మేము దాన్ని కొనింది గుళ్ళో అని చెప్పాము. గుళ్ళో కొన్నట్లు నా దగ్గర బిల్లుగా ఉన్నాయి. మేము అమ్ముకునే మా పిల్లడు పోతా అంటే ఆపినాడు. ఆపి ₹1,00,000 లెక్క డిమాండ్ చేసినాడు. మీ మీద కేసులు ఉన్నాయి, పీడియాట్ కట్టిస్తాము, అది కట్టిస్తాము, ఇది కట్టిస్తామని బెదిరించినాడు. వద్దులే రమేష్, అవన్నీ ఏం చేయొద్దు అంటే, ఒక 50,000 స్పాట్లో మా పిల్లలకి అంటే, లేదు అంటే అతనే 50,000 ఇప్పించుకున్నాడు. ఇప్పించుకున్న తర్వాత ఇంకా 50,000 కావాలని డిమాండ్ చేశాడు. నేను ఇవ్వలేను అనేదానికి రూరల్ పోలీసులు పిలిపించి పట్టించి నేను ఎందుకు రమేష్ అట్లా పట్టించామని అడ్డం పోతే, లేదు నీ మీద గంజా కేసు పెడతాము, నువ్వు గంజా చేస్తున్నావు అని చెప్పి పోలీసులు ఎదురుగా నేను పోలీసులు పట్టుకుంటే, ఇట్లా నా బియ్యం అని చెప్పి నేను పోతే, నేను ఏంటంటే లేదు మీరు ఏమన్నట్టు కోర్టులో చూసుకోండి అని పోలీసులు పిలుచుకొని పోయి కేసు కట్టినారు. దాని విషయంలో అది గంజాయి అని చెప్పి, గంజాయిగా చేస్తున్నావు నువ్వు, భీమే కాదు అని చెప్పి పోలీసుల దగ్గర అతను గంజాయినిగా అన్నాడు. మేము పోలీసుల దగ్గర చెప్పినాం, మీరు చెక్ చేయండి సార్, గంజాయి ఏదైనా ఉంటే మేము తలకాంచుకుంటాము, కట్టండి సార్ అన్నాం. దాంట్లో ఏది లేదు. సార్ వాళ్ళు చెక్ చేసినారు. ఆయన వచ్చి చూసినాడు, రమేష్ అనేది చూసినాడు.
అనవసరంగా ఇప్పుడు మాకు అవమర్యాద చేసినాడు. ఫోటోలు తీసి మొత్తం అంతా యూట్యూబ్లో నేను సచ్చేదేవుడు తక్కువనా, నేను ఏదైనా ప్రాణం గురి చేసుకోవాలా నేను అతను చేసి పనికి. అనవసరంగా ఇట్లా నువ్వు గంజా చేస్తున్నాడు ఇతను అని చెప్పి దొరికినాడు అని చెప్పి నన్ను ఇతను నందు టైమ్స్ భాస్కర్ రెడ్డి ఆయన 5 అంతస్తుల బిల్డింగ్ కట్టిన ఆయన ఇద్దరు కలిసి నా మీద ఇట్లా దీని మీద ఇచ్చినాడు. ఇట్లా ఇది అని చెప్పి ప్రెస్ లో పెట్టి నన్ను అనవసరంగా ప్రతిరోజు నా దాని మీద ఊరికే లేనిపోనని చెప్తాను. నేను ఏదో భూములు ఉంటే మా భార్య భూములు అమ్ముకొని ఇల్లు కొనుక్కుంటే ఇల్లు ₹1 కోటి పెట్టి కొనింటే 70 లక్షలు లోన్ చేసాము. 30 లక్షల రూపాయలు లేదా మా భార్య భూమి ఉంటే అమ్ముకొని కట్టుకున్నాం. మా భూములుగా అమ్మినగా చూపిస్తాము. అనవసరంగా ఇల్లు 5 కోట్లు పెట్టి కట్టినారని చెప్పి దాంట్లో ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఆయన 5 కోట్లు ఇల్లు అంటున్నాడు కదా, 5 కోట్లు వద్దు, ఆయన ఎంత ఇస్తాడో ఇమ్మను. 5 కోట్లు కదా, నాకు 4 కోట్లు ఇమ్మను, ఆయనకే ఇచ్చేస్తాయి. ₹1 కోటి ఆయనే తీసుకోండి, నేను వద్దాను. అనవసరంగా మమ్మల్ని లేనిపోనివన్నీ టార్చర్ పెడుతున్నారు. డబ్బులు ఇవ్వని దానికి ప్రతిరోజు ఇవే అతను చేస్తున్నారు. ఇంకోటి సార్ మీరు కాంటే విచారించుకోండి. రాప్తాడు సంబంధంగా ఇది డాల్ఫిన్స్ డాబా దగ్గర ఇతను 2 ఆటోలు బియ్యం పట్టుకున్నాడు. ఒక 2 years బ్యాక్ పట్టుకున్నాడు. పట్టుకుంటే ఆ పిల్లలు వేడుకున్నారు, ఏదో సార్ మీకు డబ్బులు కాంటే ఇస్తాము తీసుకోండి. లేదు నేను అది ఇది అని చెప్పి ఆ పిల్లల్ని లక్షల లెక్క డిమాండ్ చేసి ఇచ్చి తాగిపోయినాడు. అప్పుడు బండిలో తాగిపోయి నాకు వాటర్ బాటిల్ కల్లా సిగరెట్ ప్యాకెట్ కల్లా అన్ని తెప్పించుకున్నాడు. వాళ్ళు దీని మీద కేసుగా పెట్టినారు. పోలీసు వాళ్ళు వచ్చినారు, అతన్ని బట్టలన్నీ ఊడిపికిగా కొట్టారని మాకు చెప్పడానికి విన్నాము. మాకైతే మాకు తెలుసు. అతన్ని కొట్టి అతన్ని స్టేషన్కి తీసుకొని పోయి నైట్ 12 గంటలకే వదిలిపెట్టినారంట. ఆ విషయం మాకైతే తెలుస్తారు. అది మళ్ళీ ఏం వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారో తెలుసు. అదైతే మొత్తం కేసు అయితే ఆయన మీద రాసుకున్నారు. అది ఏమన్నా కేసు కట్టినారా లేదా మాకు తెలుసు. అప్పటి నుంచి కానీ ఇతని ఈ దందాలు అనేది ఇచ్చిపెట్టడం లేదు. పోలీసు వాళ్ళే చెప్పినారు, ఇతను ఎవరో నాకు కనపడితే మాకు చెప్పండి, ఇతను పట్టుకొని మాకు పట్టేయండి అని చెప్పినారు సార్. సార్ ఇది 2 years బ్యాక్ జరిగింది సార్. 2 years 3 years అయింది సార్, నాకు ఐడియా లేదు. జరిగింది ఇతను సురేష్ అయ్యా సార్. దేవాలయం మేము రిసిప్ట్లు చూపించినా పోలీసు వాళ్ళు ఏమంటారంటే మీరు ఏమైనా ఉంటే కోర్టులో చూపించుకోండి, మాకు సంబంధం లేదు, మేము కేసు కడతాము, మీరు కోర్టులో చూపించుకోండి అంటారు. సరే అని చెప్పి మేము కోర్టులో మేము అది ఉండేది ఏదైనా చూపించుకొని మేము కోర్టులో మేము తెచ్చుకుంటాం సార్. చాలా బెదిరిస్తున్నాడు సార్ మాకి. ఇతను ఏంటికి మేము ఏమైనా చేస్తున్నా చచ్చిపోదు సార్. అనవసరంగా నా కొడుకు పేర్లు సార్. సురేష్ అయినంత వరకు ప్రతి నెల 80,000 ఇచ్చినాం సార్, 5 ఏళ్ళు కంటిన్యూగా. ఆయన పోయిన తర్వాత నేనే 4 లక్షలు ఇచ్చిన సార్ లెక్క బై క్యాష్ ఇచ్చినాను. ఒక్కసారి మాత్రం ఏదో బయట ఉన్నాను, నాకు 10,000 ఫోన్ పే చేసినాను. అది కానీ అన్న దగ్గర పెట్టినాను, మీకు కాల్ పంపిస్తాను. నెలలో 80,000 5 ఏళ్ళు ఇచ్చినాను.